అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. తీర్పు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ. టీటీడీ తరపున సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇక సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్గి అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయి అన్నారు. ఇక స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని జస్టిస్ గవాయి తెలిపారు. స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక ఈ లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కోసం 5 సభ్యులతో కూడిన కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర సిట్ను కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్లో 2 సిబిఐ అధికారులు ఉంటారు. ఇది కాకుండా బృందంలో రాష్ట్ర పోలీసు నుండి 2 వ్యక్తులు, ఎఫ్ఎస్ఎస్ఐ నుండి 1 అధికారి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ కేసును విపక్షపాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక సొలిసిటర్ జనరల్ పాత సిట్పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు కొత్త సిట్ని ఏర్పాటు చేసింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి మాట్లాడుతూ ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని, స్వతంత్ర సంస్థ ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తర్వాత రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో 3 కంటే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ను దాఖలు చేసిన వారిలో సుబ్రహ్మణ్య స్వామి, రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్తులు ఉన్నారు. ఇక వీటిపై సెప్టెంబర్ 30వ తారీఖున విచారణ జరిపారు. ఇక ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో దేవుణ్ణి కనీసం రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది.